నమస్తే వెల్కమ్ టు రాఖీ న్యూస్ నేను పుష్ప బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణకు డిమాండ్ జై భీమ్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విగ్రహానికి పాలాభిషేకం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు స్థానిక బాలయ్య నగర్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల ధర్నా పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సారావుపేటలో మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రోటరీ క్లబ్ సేవలను ఆర్డీఓ మధులత ప్రశంస పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినీ క్రిస్మస్ వేడుకలు నర్సారావుపేటలోని టౌన్ హాల్లో రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ప్రజా సంఘాలు జై భీమ్ పార్టీ నాయకులు గోదా జాన్పాల్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక గడియారం స్తంభం సెంటర్లో ధర్నా చేశారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జాన్పాల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అత్యున్నత న్యాయస్థానమైన పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇది మనోళ్ళకి అది పట్టుకోను అది ఇది వెనక ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో మాలమహానాడు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఏదైతే ఈ భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లోకెల్లా ఈ భారతదేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగం సర్వమతాల్ని ఈ దేశంలో ప్రచారం చేసుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని సాక్షాత్తు పార్లమెంటులో ఉండబడేటటువంటి ఎంపీలు మాట్లాడితే అంబేద్కర్ గారు చనిపోయి నేటికి 68 సంవత్సరాలు గడుస్తున్నా అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు అంబేద్కర్ గారి విగ్రహం మీద మలాలు పూస్తూ చెప్పులు దండలేస్తూ ఏళ్ళు ఎరగదీస్తూ కళ్ళజోళ్ళు పీకుతూ ఈ విధంగా మనువాదం మూర్ఖులు చేస్తూ ఉంటే సాక్షాత్తు పార్లమెంట్లో అంబేద్కర్ గారి పేరును తలవటానికి కూడా ఇష్టపడినటువంటి బీజేపీ మతతత్వ పార్టీగా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశానికి కేంద్ర మంత్రి హోంమంత్రిగా ఉండబడటం చాలా సిగ్గుచేటు అమిత్ షా. ఈరోజు అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్ 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 లేనిదే ఈ దేశంలో కోట్లాది మంది భారతీయులకి హక్కులు లేవు, మనుగడ లేవు, ఈ దేశంలో పరిపాలన లేదన్నటువంటి విషయాన్ని ఏ పార్లమెంట్లో అయితే మీరు ఎంపీగా గెలుపొంది పార్లమెంట్లో ఈరోజు నిలబడటానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారి పేరుని స్మరిస్తూ ఉంటే అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉంటే వినటానికి కూడా నీ చెవులు ఆలకించట్లేదంటే నీ బుద్ధి ఏ విధంగా పోతా ఉంది? మతంతో కొట్టుకుంటుందా, కులంతో కొట్టుకుంటుందా? ఏకంగా నువ్వు ఏ విధంగా ఈరోజు ఈ దేశంలో ఉండబడినటువంటి క్రైస్తవులు ముస్లింలు భారత రాజ్యాంగ వారసుల్ని అణగదొక్కాలని చూస్తున్నావో మోడీ అమిత్ షా సమాధానం ఈ దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి. క్రిస్మస్ మాసాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు నివాళులర్పించారు. ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో అందరూ పాల్గొని పట్టణ సుందరీకరణకు కృషి చేయాలని కోరారు. గురువారం స్థానిక బాలయ్య నగర బేతేల్ మినిస్ట్రీస్ చర్చ్ ప్రాంగణం పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ప్రధాన వీధుల్లో మురుగు కాల్వలను శుభ్రం చేశారు. ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాల పర్యవేక్షణ కొనసాగుతోందని ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు. కాంట్రాక్టర్ కొట్ట కిరణ్ క్రాంతికుమార్ పర్యవేక్షణలో కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో రావెళ్ల నాగేశ్వరరావు, సీతయ్య, జనసేన పార్టీ వీర మహిళలు సుబ్బమ్మ, అంకం చౌదరి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
క్రీస్తు వారి దివ్యమైన నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మరి క్రిస్మస్ సందర్భముగా పట్టణమంతట్లో ఉన్న క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో రకరకాలైనటువంటి పేర్ల మీద ఉన్నటువంటి ప్రతి మందిరాన్ని ఏ సంఘ భేదం శాఖ భేదం లేకుండా స్థానిక ఎమ్మెల్యే గారు మరి డాక్టర్ గారు మరి చదలవాడ అరవింద్ బాబు గారు అందులో భాగంగానే బాలేనగర్లో ఉన్నటువంటి బేతేలు ప్రార్థన మందిరాన్ని కూడా దర్శించి చుట్టుపక్కల ఉన్నటువంటి శుభ్రత విషయంలో కాలువలు కానీ సంబంధించినటువంటి శానిటరీ విధానం అంతట్లో కూడా శ్రద్ధ వహించి మా మధ్యకు వచ్చినందుకు వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు వారిని వారి కుటుంబాన్ని అలాగే వారు కలిగినటువంటి బాధ్యతని గొప్పగా దీవించాలని కోరుతున్నాను. ఈ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ నర్సరావుపేట పురపాలక సంఘం ఆధునీకరణ ఉత్సవాల్లో భాగంగా బెతేల్ ప్రార్థనా మందిరం మరి దైవజ్ఞులు జీవరత్నం గారు వీరందరి ఆలోచన మేరకు చుట్టుపక్కల మరి క్రిస్మస్ సందర్భంగా కాలువలు శుభ్రం చేయించడం, రోడ్లు శుభ్రం చేయించడం, అదేవిధంగా వీధి లైట్లు వెలిగించడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రతి కార్యక్రమాన్ని అంబేద్కర్ ఆశీస్సుల కోసం మనం అందరూ కూడా ముందుకెళ్ళి పనిచేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ నర్సరావుపేట పట్టణాన్ని దాదాపు 6 నెలలుగా మరి ఉమ్మడి కార్యకర్తలు, నాయకులు, మహిళలు ఇక్కడ మహిళలందరూ కూడా ఎంతో చక్కగా రావడం జరిగింది. ఈ బాలయ్యనగర్లో మరి శానిటైజేషన్ కార్యక్రమానికి ముందుండి మహిళలు మరి వెన్నుదట్టి మా అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇవాళ భారతదేశంలో మరి ఉమ్మడి కుటుంబ విజయానికి, ఎన్డీఏ విజయానికి కారణం మహిళలు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉమ్మడి కుటుంబ విజయానికి ముఖ్యంగా మహిళలు ప్రధాన పాత్ర వహించారు. కాబట్టి వారందరి అండదండలతోటి, ఆశీస్సులతోటి మన భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన బాలయ్యనగర్ కార్యకర్తలు, నాయకులు, మహిళలందరూ కూడా మరొకసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నర్సరావుపేటలో విద్యుత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు ఆర్ బంగారయ్య మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ మరియు చండీగఢ్ రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ధర్నా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు, జేఏసీ నాయకులు కె రవిశంకర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాదరావు, కేవీఆర్ఎస్ శ్రీనివాసరావు మరియు అన్ని వర్గాల విద్యుత్ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. వ్యతిరేకిద్దాం ప్రైవేటీకరణని, వ్యతిరేకిద్దాం ప్రైవేటీకరణని. ఈరోజు ఉత్తరప్రదేశ్ చండీగఢ్ అయిందని కాదు, మనం కనుక ఖాళీగా మనం ఏ పని చేయకపోతే, ఏ స్టేషన్స్ కనుక మనం ఏ కార్యక్రమాలు కనుక తీసుకోకపోతే అది మన దాకా కూడా వచ్చే ప్రమాదం ఉంది. మీ అందరికీ తెలుసు, మన అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఇంతకుముందు 100% కలెక్షన్స్ లేవు, ఇప్పుడు 100% కలెక్షన్స్ గడిచిన 10 సంవత్సరాల్లో మరి మ్యాక్సిమం వచ్చేటట్టుగానే చేస్తున్నాం. ప్రతి ఒక్క వర్కరు ఈరోజు ఓఎన్ఎం కార్మికుడు చాలా కష్టపడుతున్నాడు. ఈఆర్ఓలో ఉన్న స్టాఫ్ మొత్తం కూడా, అకౌంట్ స్టాఫ్ మొత్తం కూడా ఈరోజు ఫీల్డ్కి వెళ్ళి చాలా కష్టం పడి ఈరోజు ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. కానీ ఈ ఏదైతే కంపెనీలు నష్టాలు వస్తున్నాయో అది ఎంప్లాయీస్ వల్ల వచ్చిన నష్టాలు కాదు, అది యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల్లో వచ్చిన నష్టాలు మాత్రమే అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ విద్యుత్ ఉద్యోగులు విషయంలో మనం టచ్ చేస్తే ఒక సమస్య వస్తుందని చెప్పి మరి పునరాలోచించుకునే విధంగా ఉండాలని చెప్పి కార్యక్రమం మన అందరం ఐక్యతగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంకా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఆర్ బంగారయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నర్సరావుపేటలోని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు రంపిచెర్ల జడ్పీ హైస్కూల్ సుబాని మరియు ఉపాధ్యాయులు ఏఏ మధుకుమార్ తెలిపారు. ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 64 మంది విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. బిఎం సుబాని, హెడ్ మాస్టర్ జడ్పీహెచ్ఎస్ రంపిచెర్ల.
మరి ఈరోజు వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఉన్నత పాఠశాలలోని వినియోగదారుల సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు. దాంట్లో ముఖ్యంగా 9వ తరగతి విద్యార్థులు ఉంటారు. ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, అదేవిధంగా డిఓ గారు చంద్రకళ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎస్ఐ రైటింగు, డిబేట్ కాంపిటీషన్, ఏదైతే వినియోగదారుల సమస్యల్ని ఆన్లైన్లో డిజిటల్ యాక్సెస్లో ఏ విధంగా కంప్లైంట్ చేయొచ్చు అనే దాని మీద ఈరోజు ఎస్ఐ రైటింగ్ డిబేటు కంటిన్యూ చేస్తున్నారు. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా 72 మంది దాకా విద్యార్థులు హాజరయ్యారు. ఈరోజు జిల్లా సైన్స్ ఆఫీసర్ ఎస్ రాజశేఖర్ గారి నేతృత్వంలో వినియోగదారులకు సంబంధించిన విద్యార్థులకు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు మున్సిపల్ బాయ్స్ స్కూల్లో నిర్వహించడమైంది. మరి విద్యార్థులకి ముఖ్యంగా వినియోగదారులకు ఉన్న హక్కులు ఏంటి, వాళ్ళు ఎలా కంప్లైంట్ డిఫెక్ట్స్ ఉంటే ఏ విధంగా మరి దాన్ని కంప్లైంట్ రైజ్ చేసి దాన్ని చట్టాల రూపంలో ఉన్న అంశాల మీద వాళ్ళు అవగాహన చేసుకొని వాళ్ళ నిజ జీవితంలో కూడా సమస్యలు ఏర్పడినప్పుడు ఇట్లా వినియోగదారులకి హక్కులు వినియోగించుకొని వాళ్ళు దాని మీద రైట్స్ ఉన్నాయని తెలియజేయడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది. ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని పాఠశాలల్లో మరి అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడమైంది. 21వ తారీఖు మరి జిల్లా స్థాయిలో మరి జాయింట్ కలెక్టర్ గారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు గెలిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. స్థానిక రోటరీ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచితంగా 13 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు హైదరాబాద్కు చెందిన బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా యాజమాన్యం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట ఆర్డీఓ కె మధులత హాజరై లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పించే కుట్టు మిషన్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు రోటరీ క్లబ్ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమానికి పీడీజీ రాజశేఖర్ రెడ్డి, అధ్యక్షులు కపలవాయి రాజేంద్ర ప్రసాద్, సభ్యులు మునీందర్ రెడ్డి, జిలానీ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఫీల్డ్లోనే కాదు, ఎడ్యుకేషన్ ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్, ఇలా స్కిల్ డెవలప్మెంట్ అన్నింటిలో కూడా అన్ని రకాల వాళ్ళు సహాయం చేస్తున్నారని తెలుస్తూ ఉంది వాళ్ళ మాటల్లోనే. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సెకండ్లీ, ఈ కుటుంబ విషయానికి వస్తే ఆడవాళ్ళకి నేను ఎప్పుడు చెప్తుంటాను, అన్ని ఫీల్డ్ల కన్నా ఫైనాన్షియల్ ఫీల్డ్ అన్నది చాలా ముఖ్యమని. సో చాలా మంది ఆడవాళ్ళకి కొంతమంది చదువుకున్నారు, కొంతమంది చదువుకోరు. ఉద్యోగాలు చేయాలంటే ఖచ్చితంగా అందరికీ ఉంటుంది, బట్ కొద్ది మందికి మాత్రమే అవకాశం వస్తుంది. సో ఈ టైలరింగ్ ఏంటి అంటే ఒక కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో మీరు బయటకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ ఆ కుటుంబ విషయాన్ని ఉపయోగించుకుంటూ మీరు కూడా ఎంతో కొంత సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఏదైతే మీరు ఇవ్వడం చేశారో ఇది మీరు ఉపయోగించుకొని ఆర్థికంగా మీరందరూ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యక్రమాన్ని రోటరీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అయితే ఈ సంవత్సరం లాస్ట్ మంత్ 20 మంది పేద విద్యార్థులకు ఫ్రీగా సైకిల్ అందజేయడం జరిగింది. అలాగే 3000 మంది పైగా విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈరోజు మన ఆదివారం గుంటూరులో 21 మెషిన్స్ మాట్లాడడం జరిగింది. 21లో 9 మంది బెనిఫిషియర్స్, 8 మంది బెనిఫిషియర్స్ గుంటూరు వచ్చి కరెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు. మిగిలిన ఆలయం వారికి ఈరోజు ఇక్కడ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అమ్మా ఫౌండేషన్ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యునైటెడ్ కమ్యూనిటీ సభ్యులు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక భువనచంద్ర టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ క్రీస్తు చల్లని చూపు ప్రజలపై ఉండాలని కోరారు. దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు చేసి యేసుక్రీస్తు బోధనలు సందేశం అందించారు. చర్చ్ భవనం నిర్మాణం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతారని తెలియజేశారు. ఈ కార్యక్రమం అట్లూరి విజయ్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. రెవరెండ్ పి సుజయ్, రెవరెండ్ మున్నంగి ఎలీషా, రెవరెండ్ కెఎస్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. పేరు తెలియదు, మనిషి తెలియదు, వృత్తి కూడా తెలియదు. అలా వృత్తి పేరు తెలియకుండా దైవ సేవకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దైవ సేవకులకి అండగా నిలిచేటటువంటి ఒక మహిళ గురించి నేను చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారే డాక్టర్ సునీల గారు. ప్రత్యేకంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రజాబంధువులు, ప్రజా సంఘ నాయకులు, కూడి వచ్చేటువంటి మరి ఆత్మీయ సోదరులందరూ కూడా మరి సార్వత్రిక సంఘములకు, మరి పరిశుద్ధులకు, సకల పరిశుద్ధులకు కూడా మరి ఈ యొక్క అమ్మ ఫౌండేషన్ ద్వారా, మా మదర్ తెరీసా ఫౌండేషన్ ద్వారా, సెంట్రల్ ఓబీసీ ఫెడరేషన్ ద్వారా కూడా మీ అందరికీ ప్రభు చూపినటువంటి శాంతి, సమాధానం, సాత్వికత్వం, దయాళత్వం, కరుణ, దీనత్వం, మరి ఇవన్నీ కూడా శాల్వాక్ అన్నయ్య గారు చెప్పారు చక్కగా. అట్లాగే శోభక గారు కూడా చెప్పారు. మరి అటువంటి భాగస్వామ్యంతో మనందరం కూడా ప్రభు చూపినటువంటి మార్గంలో ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మరి చిన్నారుల నాట్యాలు కానీ, పెద్దవారి కీర్తనలు కానీ, దైవజనుల ప్రవచనాలు కానీ, దైవజనుల ఆశీస్సులు కానీ ఎంతో చక్కగా ఉంది ఈ కార్యక్రమం. నేను చాలా రోజుల తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంత సంతోషంగా ఉండటం అనేది నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచానికి ప్రభు యేసు ప్రభు, అదేవిధంగా మన భారతదేశానికి ప్రభు అంబేద్కర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు, కుల, మత, రాజకీయాల అతీతంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా అదే మన క్రిస్మస్ పండుగ. గుర్తుపెట్టుకోండి. రేపు రాబోయే కాలంలో క్రిస్మస్ పండుగని ఘనంగా జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అమ్మ ఫౌండేషన్, మా అట్లూరి విజయ్ కుమార్ గారికి, వారికి తోడుగా ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నర్సరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రహదారిలో వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస పూజలు ప్రారంభించినట్లు అర్చకులు ప్రసాద్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ధనుర్మాస పూజా వేడుకల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. యోగభట్ర సమాసీనం జ్ఞానం నిస్తుకరద్వయం శంఖచక్రం యోగం యోగానందముపాస్మహే. వెంకటే సమస్థానే బ్రహ్మాండే నాస్తికించరః. వెంకటే సమో దేవో నభూతో నభవిష్యతి. భక్తమహాశైలారా, భగవద్బాంధవులారా, మన సత్తెనపల్లి రోడ్లో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు ధనుర్మాసం అనగా మన 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమై మళ్ళీ వచ్చే నెల 16వ తారీఖు దాకా ఈ యొక్క ధనుర్మాస పూజా విశేషంగా జరుగుతుంది.
స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ, తర్వాత స్వామివారికి విశ్వక్షణారాధన, అట్టనే సహస్రనామార్చన ఈ యొక్క పూజా కైంకర్యాలు నిర్వహించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది భక్తులందరూ స్వామివారికి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా మరీ కోరుతున్నాను. అట్టనే ఆలయ ధర్మకర్తలైనటువంటి కాకుమాన్ రాంబాబు గారు వాళ్ళ బ్రదర్స్ సహాయ సహకారాలతోటి భక్త బృందంతో ఈ యొక్క పూజా కైంకర్యం నిర్వహించబడును. సర్వే జనా సుఖినో భవంతు. నర్సరావుపేటలో ఎస్ఎస్ఎన్ కళాశాలలో గురువారం ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ సందర్భంగా విద్యాశాఖ అధికారులు తనిఖీ చేశారు. ఎస్ఎస్ఎన్ కళాశాలలో జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నీలావతి దేవి విద్యార్థులు ప్రాక్టికల్స్ చేస్తున్న సమయంలో ప్రయోగశాలలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నీలావతి మాట్లాడుతూ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రయోగశాలలు తనిఖీ చేశామని, అలాగే జిల్లాలో ఉన్న కళాశాలల్లో గల ప్రయోగశాలలు తనిఖీ చేస్తామన్నారు. నమస్తే అండి, నేను డిఐఈఓ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఎగ్జామ్స్ సందర్భంగా ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ సందర్భంగా ల్యాబ్లు వెరిఫై చేయడం కోసం విజిట్కి వచ్చానండి. ఎస్ఎస్ఎన్ కాలేజీలో ల్యాబ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూడడానికి వచ్చానమాట. ఎస్ఎస్ఎన్ కాలేజీలో 4 ల్యాబ్లు కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఇక్కడ మరి ప్రాక్టికల్స్కి మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ప్రాక్టికల్స్లోకి మిగతా అన్ని కాలేజీలు కూడా ఒకసారి విజిట్ చేసుకొని అన్ని ప్రాక్టికల్స్కి కరెక్ట్గా ల్యాబ్స్ అన్నీ సెట్ చేసి పెట్టారా లేదనేది కూడా మళ్ళీ రేపు నుండి కూడా విజిట్ చేస్తాం. రీసర్వే ఎల్పీ నెంబర్లను రద్దు చేసి సర్వేయర్ కోమటినేని రామాంజనేయులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. గురువారం జొన్నలగడ్డ సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్ఛార్జ్ రఘుకు మెమరాండం అందజేశారు. అనంతరం ఇన్ఛార్జ్ రఘు మాట్లాడుతూ ఈ సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలను రద్దు చేశారని, అయితే రీసర్వే ఎల్పీ నెంబర్లు రద్దు చేయకపోవటం వలన రైతులకు గతంలో చేసిన అన్యాయం నేటికి పరిష్కరించలేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్రం వెంకటేశ్వర్లు, గ్రామ టీడీపీ నాయకులు ఉప్పుటూరి రామ్మోహన్ రావు, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు, పీడీఎం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. లక్షలాది రూపాయలు కూడా అవినీతికి పాల్పడ్డాడు. ఈ రామాంజనేయుల మీద చర్య తీసుకోవాలని అదేవిధంగా మేము ఎంఆర్ఓ గారికి, ఆర్టీఓ గారికి కూడా అర్జీలు ఇచ్చి ఉన్నాము. మేము ఒకటే తెలియజేస్తున్నాం, రామాంజనేయులు ఇక్కడ ఉన్నంతకాలం రైతులకి న్యాయం జరగదు. రామాంజనేయులు అంటే సస్పెండ్ చేసి ఈ ఏరియా సాటికి బదిలీ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏమంటే మాది నర్సరావుపేట మండలం దొల్లగడ గ్రామం వచ్చేళ్ళకి మాది తిరుమల కాలేజీ డొంక ఉంది. దాంట్లో కరెంట్ స్తంభ పోల్స్ చేశారు. పోల్స్ కాక చేలోకి 15 అడుగులు రాళ్ళు అయితే బాచారు. అతను సమాధానం కరెక్ట్గా లేదు. కొమ్మినేని రామాంజనేయులు గారు మేము అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు. నర్సరావుపేట మండలం ఏదైతే రూరల్లో ఉన్నటువంటి జొన్నలగడ్డ గ్రామం ఉందో ఈ గ్రామంలో ఈరోజు రెవెన్యూ సదస్సు జరుగుతూ ఉంది. రైతులు చాలామంది వచ్చి గత ప్రభుత్వం ఏదైతే రీసర్వే నిర్వహించిందో ఆ నిర్వహించినటువంటి రీసర్వేలో అంతా అవకతవకలు జరిగినాయి, రైతులకి అన్యాయం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క రైతు 20 సెంట్లు, అర ఎకరం లేదంటే 10 సెంట్లు ఏదో రకంగా మొత్తం తగ్గింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. పొజిషన్లో వాళ్ళు ఉన్నప్పటికి కూడా ఈ రీసర్వేలో మీకు భూమి లేదనేది చూపిస్తూ ఉన్నారు. గతంలో ఎవరైతే చేశారో వాళ్ళదే తప్పంతా, నాకు సంబంధం లేదు, గత వాళ్ళకి పోయి అడుక్కోండి, ఈ రకమైనటువంటి తిక్కగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కనుక దీన్ని వెంటనే మరి సర్వేని రద్దు చేయాలి. గతంలో మన జగన్ గారు చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో రీసర్వే మొత్తం పూర్తిగా అవసరాలు జరుగుతున్నట్టుంది. కాబట్టి మొత్తం రద్దు చేయాలని చెప్పి రైతులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డంపింగ్ యార్డు పనులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రతిరోజు పర్యవేక్షిస్తున్న కారణంగా ఆ ప్రాంత వాసులు తెలియజేస్తున్నారు. గతంలో డంపింగ్ యార్డు వద్ద నిత్యం తగలబెట్టడం వల్ల పొగ, దుర్గంధం రావడంతో ఇబ్బంది పడినట్లు తెలిపారు. అయితే ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ నిత్యం పర్యవేక్షణలో ఆ ప్రాంత కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. అయితే డంపింగ్ యార్డు చుట్టుపక్కల గల నిర్వాసితులకు సరైన రహదారులు లేకపోవటం వల్ల రాకపోకలు సాగించేందుకు కష్టంగా ఉందన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో వీధి లైట్లు కూడా లేవని, అందువల్ల ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జోక్యం చేసుకుని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నమస్తే అండి, నా పేరు షకీలా బాను. నేను వచ్చేసి ఎస్ఎన్ఆర్ డెవలపర్స్ చిలకలూరుపేట రోడ్డు యువతలో అండి ఈ బిల్డింగ్స్ అన్నీ. ఇక్కడ వచ్చేసి పక్కన డంపింగ్ యార్డ్ అవి ఉన్నాయి. కానీ మాకు ఇప్పుడు స్టార్టింగ్ మేము వచ్చినప్పుడు చాలా ఎక్కువగా వచ్చేది స్మెల్. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే లేదు సార్, అసలు చాలా వరకు తగ్గిపోయింది. సో డంపింగ్ యార్డ్ వల్ల మనకేమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 90% మనకు స్మెల్ పోయినట్టే. ఇది మన గౌరవనీయులైన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, అరవింద్ బాబు గారు, ఆయన వల్ల మనకి కొంచెం మంచిగానే ఉందండి. ఇక్కడ ఆయన వల్లే మొత్తం తీపిచ్చేశారు అనుకుంటున్నా. ఆయన వచ్చిన తర్వాతే పెట్టింది వీళ్ళని. ఇదివరకు అయితే ఫుల్ స్మెల్గా ఉండేది, ఎవరు పట్టించుకోలేదు. ఈ ఎమ్మెల్యే గారు వచ్చేసి మనకి కొంచెం ఇది కూడా ఫెసిలిటీ ఇస్తే మేమందరం కొంచెం ఇక్కడ హ్యాపీగా ఉంటాము. కొంచెం భయపడాల్సి వస్తుంది 6 తర్వాత నుంచి. వీధి లైట్లు లేవు, ఈ మంచినీళ్ళు ఉన్నాయి కదా మున్సిపల్ వాటర్, ఈ వాటర్ కొంచెం ఫెసిలిటీ, ఆ రోడ్ ఫెసిలిటీ ఇప్పించమని నేను అడుగుతున్నానండి. నమస్కారం అండి, నా పేరు షేక్ మహబూ అండి, నర్సరాపేట నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడినండి. ఈరోజు మేమంతా ఇవాళ మేము ఇక్కడ కంపోస్ట్ యార్డ్ దగ్గర ఉన్నామండి. గతంలో ఇదే రూట్లో అనేక సార్లు వచ్చినప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో పొగతో నిండిపోయి ఉండేది. రోడ్డు మీద వచ్చే వాహనాలకు కూడా గతంలో చాలా ఇబ్బంది పడుతూ గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగినాయి ఈ కంపోస్ట్ యార్డ్ దగ్గర. ఈ కంపోస్ట్ యార్డ్ ఎప్పుడు నిత్యం చూసినా గుట్టలుగా కొండల్లాగా పేరుకొని పోయి నిప్పు పెట్టడం వల్ల ఈ ప్రాంతం మొత్తం దుమ్ముతోటి, ఈ ప్రాంతం మొత్తం పొగతోటి దుమ్ముతోటి మొత్తం వచ్చేపోయే వాహనాలకు కూడా ఇబ్బందికరంగా మారడం జరిగింది. చదలవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నిత్యం ప్రతిరోజు కూడా ఈ కంపోస్ట్ యార్డ్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ వచ్చే రాకపోకలకు వాహనాలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఒక దృఢ నిశ్చయంతో ఈ ప్రాంత వాసులైనటువంటి సుమారు ఇక్కడ బావపేట కానీ, కృష్ణపాలెం కానీ, వెంకటరెడ్డి నగర్ కానీ, ఇటు ఎస్ఆర్ గడ్డి కాలనీ కానీ, ఇటు లలితాదేవి కాలనీ కానీ, అలాగే జగన్ కాలనీ దగ్గర జగన్ కాలనీ కావచ్చు, ఇక్కడ ఎస్ఎన్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు కట్టిన ఇల్లు కావచ్చు, ఇక్కడున్న ప్రజలు మొత్తం చాలా ఈ పొగతోటి దుర్వాసనతోటి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. గతంలో ఎక్కడైనా చిన్న సమస్య ఉన్నా, పారిశుద్ధ సమస్య ఉన్నా, లేదా మురుగునీటి సమస్య ఉన్నా, లేదా అండర్ డ్రైనేజ్కి సంబంధించిన సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి రావటం. ఇవాళ రాకీ మీడియా అనేది నిత్యం కూడా ఈ నర్సరాపేటలో ఎక్కడైనా పారిశుద్ధ్యం మీద ఏదైనా ఎటువంటి సంఘటనలు జరిగినా, లేకపోతే ఏదైనా మురికాలలో నీళ్లు ముందుకొచ్చి ప్రమాదాలు జరిగి స్కూటర్లు నడిపేవాళ్ళు కానీ, సైకిల్ నడిపేవాళ్ళు ప్రమాదాలు కూడా, అలాంటి వాటికి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే రాకీ మీడియా వారికి ఈ తరపున వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ రాకీ న్యూస్.